నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతున్నది, ప్రధానంగా కల్వకుట్ల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్నది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలల నుంచి కాళేశ్వరం కమిషన్ మీద జరిగినటువంటి చర్చ కావచ్చు, ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి అసెంబ్లీలో చర్చ పెట్టడం కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐకి ఆ కేసును అప్పచెప్పడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు చూసినాం. బట్ ఇదంతా ఒక ఎత్తు. కల్వకుట్ల కవితమ్మ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఇంకొక ఎత్తు. అటు హరీష్ రావు మీద, సంతోష్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. వీళ్ళ వల్లనే అవినీతి మరకలు మా డాడీ కంటినై, నా కడుపు రగిలిపోతున్నది, మా డాడీ మీద ఇంత అవినీతి ఆరోపణలు వస్తుంటే తెలంగాణ బంద్ కూడా పిలుపునివ్వరా అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ కూడా కేవలం మరి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నాయని కూడా ఆమె కామెంట్ చేసింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని నెలల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి కాళేశ్వరం ఏటీఎం అన్న బీజేపీ పార్టీ మరి ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు కాబట్టి సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఏం చేయబోతున్నారు, కాళేశ్వరం మరి అవినీతిని ఎంత మేరకు బయటపెట్టబోతున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ దోస్తు, బీజేపీ పార్టీ నేత రాజా యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ ఎట్లున్నారు, బాగున్నారా? అవునా. వైపు మీ దోస్తు ఫ్యామిలీ వీళ్ళంతా కూడా కొంత అయోమయంలో, టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తున్నది. వాళ్ళకు వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు. ఆ పార్టీతోటి, ఆ వ్యక్తులతోటి మీకు చాలా దగ్గర సంబంధం. ఏమనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటే, కల్వకుంట్ల కవిత కామెంట్ చూస్తూ ఉంటే? ఇప్పుడు కల్వకుంట్ల కవిత కామెంట్ కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే, ఈ కల్వకుంట్ల కవిత వాళ్ళు అసలు తెలంగాణకున్న ఆమెకి ఏం సంబంధం? వాళ్ళు నేను ఒకటే, ఇంకా తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టాలనే ఆలోచన కల్వకుంట్లోళ్ళు చేస్తే నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. 1200 మంది అసూలు బాసి తెచ్చిన తెలంగాణ ఇది. అంతకంటే 360 మంది కాల్చబడ్డ తెలంగాణ. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అనేక మంది త్యాగధనులు తెచ్చిన తెలంగాణ ఇది. దానికి కల్వకుంట్ల కుటుంబం ఓనర్స్ అయ్యి ఇంకా చంపుదామని చూస్తాను. నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజానీకానికి, మనం చావటానికి వీలు లేదు. ఇక ఏమైనా సత్తే కల్వకుంట్ల చావాలి, సత్తే గిత్తే కల్వకుంట్ల చావాలి. వాళ్ళ త్యాగం ఈసం కూడా లేదు ఇందులో. అందుకనే కవిత రెచ్చగొట్టినా, లేకపోతే హరీష్ రావు రెచ్చగొట్టినా, లేకపోతే తారక రామారావు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోవటానికి ఇంకా మనం అమాయకులం కావద్దు. కానీ ఎప్పుడైతే సిబిఐకి కేసు అప్పచెప్పారో అప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో నిరసనలు, కొన్ని ర్యాలీలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎట్లా చూడాలి? కవిత కూడా అంటుంది, నా కడుపు రగిలిపోతున్నది, తెలంగాణ బంధుకు పిలుపుని ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అని కూడా ప్రశ్నిస్తున్నది. ఎందుకు మీకు మీ మీద నేరం రాగానే తెలంగాణ బంద్ కావాలి? మీ మీద నేరం రాగానే తెలంగాణ బంద్ కావాలి? తెలంగాణ ఉద్యమకారులందరూ ఏమైళ్ళు? ఒక్కొక్కరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆనాడు కవులు, కళాకారులు, ఆనాడు యొక్క పత్రికా విలేకరుల మీద మీ దౌర్జన్యం మామూలుదా? ఆనాడు ఎంతమందిని అరిగోసపుచ్చుకోలే? ఆనాడు వంట వార్పు కార్యక్రమంలో మన పార్టీ పాల్గొన్నదా? టీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నదా? మీ కుటుంబ సభ్యులు పాల్గొన్నరా? 1200 మంది చచ్చిన సందర్భం ఏదైతున్నదో, 1200 మంది బలిదానాలతో కదా తెలంగాణ వచ్చింది. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా బయలా మొక్కవేలా? మీ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి దిగి నువ్వు స్టేట్మెంట్లు ఇస్తానవే, మీ పిల్లలు అమెరికాలో చదువుతాను. మరి వాళ్ళ పిల్లలు 1200 మంది పిల్లలు వాళ్ళు ఎక్కడన్నారు? వాళ్ళ దిక్కు దివానా అడ్రస్ ఎక్కడన్నదా? ఇవాళ శ్రీకాంతచారి తల్లి ఎక్కడున్నది, తండ్రి ఎక్కడున్నాడు, వాళ్ళ బతికెక్కడున్నది? ఒక్కసారి ఆలోచించిల్లా? ఇంకా మీకోసమే, ఇంకా మీ ఏటీఎం కోసమే ఇవాళ మీరు ఆనాడు ఈ ప్రాజెక్టును చూడు అని మీ తండ్రే తోలే. బస్సులను మేము ఎక్కి పోవాలనే, ఆనాడు చూడాలనే. దాని తర్వాత పోలీసు వాళ్ళని పెట్టే. పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టినట్టు? మళ్ళీ అట్లే పోనీయపోయిన్లు. పోలీసు వాళ్ళని పెడితే అనుమానం వచ్చినట్ట కాదా? ఘోష్ కమిటీ వేసింది కదా, ఘోష్ కమిషన్. ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి అని పేరున్నది ఆయనకు. ఆ కమిషన్ ముందు ఒక వాంగ్మూలం వచ్చింది, దాని మీద నిన్న చర్చ జరిగి ఇవాళ సిబిఐకి అప్పచెప్పిండ్రు. సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన మీ కొంపల ఎందుకు ఇంత భయపడతాను? అందులో తప్పే లేదా, మీకు ఎందుకు భయం అంటున్నాను? హరీష్ రావు అది తప్పుల తడక లేకుండా అంతా ట్రాష్, అదంతా చెత్తబుట్టలో వేయాల్సినటువంటి రిపోర్టు పీసీ ఘోష్ రిపోర్ట్ అని అంటున్నారు. మరి చెత్తబుట్టలు వేసేదే కావచ్చు, దాన్ని సిబిఐకి ఇస్తే మీకేమవుతాను?
ఆ సిబిఐకి ఇస్తే చెత్తబుట్టను కూడా వాళ్ళు చట్టసమ్మతం చేస్తారా? అది చెత్తబుట్టే కదా. ఆ చెత్తబుట్టను దానికి ఏమైనా ప్రాణం పోతారా సిబిఐ? చెత్త ఏమైనా ఉంటే ఏరుతారు సిబిఐ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ ఉన్నది బీజేపీ పార్టీ కాదు కదా. బీజేపీ పార్టీ అది వరకు డిమాండ్ చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తేనే కదా అది సిబిఐ పార్టీ పోయింది. ఇంకా టెక్నికల్గా ఇంకా చాలా పని ఉన్నది. సిబిఐ వెంటనే ఏం చేయదు. ఇంకా సిబిఐకి వాళ్ళకి వీలవుతుందా కాదా వాళ్ళు చెప్తారు. ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వం ఇంకా టెక్నికల్గా చాలా పనులు చేయాల్సి ఉన్నది. కాబట్టి సిబిఐ నిజం తేల్చనియండి. ఎందుకు దీని మీద గంత గాబర కావాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ కవిత కూడా జైలుకు పోయొచ్చింది కదా. నీ మీద ఏం నేరం లేకపోతే నేను విడిచిపెట్టింది కదా. ఇంకే అంటే నీ కొన్ని రోజులు బెయిల్ ఇవ్వలేదు, ఇంకా కేసు పెండింగ్ ఉన్నది. ఇది కూడా గట్టే జరుగుతుంది. జరగద్దనేది సిబిఐ తోటి కేసీఆర్ అరెస్టు జరుగుతుందా జరగదంటే అందులో ఏమైనా ఉంటే జరుగుతుంది, ఏం లేకపోతే ఏం జరుగుతుంది? హరీష్ రావు అంటాను కదా చెత్తపుట్ట అని. అందులో ఘోష్ కమిషన్ అనేది ఒక చెత్త. మరి చెత్తకు ఎందుకు భయపడతాను మీరు? గాబర ఎందుకు కావాలంటాను నేను. గాబర కావాల్సిన అవసరం లేదు. ఏదో గాబర పడేది ఉన్నది కాబట్టి మీరు గాబర అవుతాను. అందులో గాబర పడే ఐటెం కనుక లేకపోతే మీరు గాబర పడేతోళ్ళేం కాదు. మీరు కోర్టు కేసులకో మీరు బెదిరే రకాలైతే మీరు గింత కబ్జాలకు ఎందుకు దారితీస్తుంది, గింత వ్యవస్థకు ఎందుకు దారితీస్తుంది? ఇప్పుడు కవిత గారు ఆమె గాయింది అని ఆమె అంటది, ఏది తెలంగాణ గాయింది అనే సర్టిఫికెట్ ఆమె ఇస్తుంది. ఇవాళ మీ మీద సిబిఐ కేసు కాగానే ఎందుకు ధర్నా చేస్తలేరు? ఎందుకు బంధు తెలంగాణ బగ్గు మండాలే? ఎందుకు మండాలే? మీరు తప్పులు చేస్తారు, తెలంగాణ బగ్గున మండాలనా? తెలంగాణకి ఏమి ఇచ్చేయాలని మీరు తెలంగాణని ఇంకా మంట పెడతారు. ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళు మీరు బలిగాకండి. నేనేమంటానంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా నేను చెప్తానా, మేమే మా ఓటోళ్ళమే అందరం ఆగమైనాం, మీరు ఇంకా ఆగం కాకుండా సుమా అట్లా కాలవాటండి. మీరు అట్లా ఉండండి. మీరు అనవసరంగా కవితో ఓ దిక్కు మాట్లాడబట్టి, ఇటు హరీష్ రావు ఇంకో దిక్కు మాట్లాడబట్టి, కేటీఆర్ ఇంకోటే. అసలు కార్యకర్తలు ఎటువైపు ఉన్నట్టు కనపడుతున్నది. అది కుక్కలు చెప్పినా విస్తరైంది, కొంగలు దొక్కినా మడిగ అయింది. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ రేవుకి వచ్చేది కాదు. అది మంచం ఎక్కి పిల్లలకి అనేది లేదు. ఇంకా దానికి ఇంకా ఆ పార్టీకి ఇంకా పానం ఉన్నదని అనుకున్నాడు కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమో ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పెద్దగా బాగలేదు, వైరల్ ఫీవర్తో దవాఖానకు పోతున్నాడు, టెస్టులు చేసుకుంటూనే ఉన్నాడు. ఈ టైంలో బిడ్డో దిక్కు, అల్లుడో దిక్కు, కొడుకో దిక్కు, ఈ రకమైనటువంటి ఇంటర్నల్ గొడవలు దాన్ని మీడియా ముంగల ప్రచారం చేస్తుండు, మీడియా ముంగల ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాడు. ఎట్లా చూస్తారు? కేసీఆర్ దీన్ని జీర్ణించుకోగలుగుతారంటారా? కేసీఆర్ పాపం దీన్ని ఈ అన్నిటి చూస్తే ఆయనకు ఆ జ్వరం ఇంకా ఎక్కువనే అవుతుంది, తక్కువ కాదు. ఇప్పుడు ఆయన కిందకో మీదకో చదువుకున్నాను, కానీ వీళ్ళు ఆయన నిద్రపోనిచ్చట్లేదు. ఆయన ఆరోగ్యాన్ని వీళ్ళు కుదుటపడేసే మాటలు మాట్లాడుతానులా. వీళ్ళ చర్యలు ఏమైనా చక్కటికి ఉన్నాయా? వీళ్ళు మాట్లాడే విధానం గిదేనా? వీళ్ళ తరీక గిదేనా? వీళ్ళది ఏమైనా చక్కదనం ఉన్నదా? హరీష్ రావు సంపాదించుకున్నాడు, లేకపోతే మన ఇంకెవాళ్ళు రాజ్యసభ మెంబర్ సంపాదించుకున్నాడు అని కవిత అనొచ్చునా? ఇక నువ్వు సంపాదించుకున్నావు అని వాళ్ళు కూడా అంటారు కదా. నువ్వు జైలుకే పోయేది. మరి జైలుకు పోయొచ్చినప్పుడు వీళ్ళందరూ తిరిగిన వాళ్ళేనా నీ చుట్టూ? ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే ఏదైనా కూడా విష సంపాదన, ఏదైతే పాపో సంపాదన ఉన్నదో ఈ తెలంగాణ సొమ్ము ఎవరిని నిద్రపోనేది కాక నిద్రపోనేది. ఎట్లా చూడాలి ఇదంతా? సంతోష్ అయినా హరీష్ రావు అయినా కేవలం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ రకంగా మరి అవినీతి మార్కలు అంటిస్తున్నారు కేసీఆర్ కానీ ఒక చర్చ కూడా చేస్తుంది కవిత. నిన్న ఒక్కటే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత నడుతుందని ఒక ప్రచారం ఉన్నది. రేవంత్ రెడ్డి డైరెక్షన్లే కవిత నడిచి దీన్నంతా అకావికలం చేస్తుందని ఒక వాయిస్ ఉన్నది. రేవంత్ రెడ్డి కనుసనల్లా వీళ్ళెందుకు నడతారండి? ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి ఆయనే. దువ్వన నేరమో గీరమో వస్తే హరీష్ మీదకి వస్తుంది కదా. ఆ రేవంత్ రెడ్డి కనుసనల్లా హరీష్ నడతానట. ఎట్లా మాట్లాడతారు? ఏదో దీనికి ఏమైనా పొంతన్నది అంటానా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్య చేస్తాడని నువ్వు అను. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్య చేసినంత మాత్రాన మీ తండ్రి మరి కక్ష సాధింపు చర్య చేసి ఆయనను జైలుకు పంపిండా? ఈ బిడ్డ పెళ్ళికి కూడా పోనీయలేదు కదా.
ఓటు నోటు కేసు అది ఏంటిదా మన్నా మశానమా అని లేవున్నదా ఏం పోలేదా కానీ బిడ్డ పెళ్ళి కాళ్ళు కడిగేందుకు కండిషన్ బెయిల్ నచ్చి కాళ్ళు కడిగింది కదా ఆయన. అప్పుడు నువ్వు మీరు చేసింది సక్కదనమేనా? మీరు చేసింది ఏం సక్కదనం ఉంటానా? మీరు చేసింది తప్పే అయితే ఇప్పుడు ఆయన చేసింది కూడా తప్పే. మీరు చేసింది తప్పే అయితే ఆయన చేసింది కూడా తప్పే. చట్టం లేకుంటే కదా అవుతుంది. ఎందుకు గాబరైతారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ఏ మహనీయునికి భారతదేశంలో ఎవరిని కూడా విడిచిపెట్టలేదు చట్టము. ఇప్పుడు ఈ సిబిఐకి సంబంధించి మీరు గతంలో అన్నారు కాళేశ్వరము సిబిఐకి అప్పచెప్పండి, సిపిఐకి అప్పచెప్పండి అని మీ పార్టీ నేతలు బండి సంజయ్ లేకపోతే ఇతర నాయకులు అన్నారు. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు. బాలు మీ కోర్టులోనే ఉన్నది. ఏం చేయబోతున్నది బీజేపీ అధిష్టానం? ఒకటేనే బీజేపీ అధిష్టానం చేతుల సిబిఐ ఉండదు. సిబిఐ ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కాబట్టి నిజాన్ని నిగ్గుదేలుతుంది. సిబిఐ తర్వాత దాని మీద కోర్టులు కూడా ఉన్నాయి, ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవంతా తిరుగుడు సంసారమే. ఎవ్వనికి అవుతుందో ఇవన్నీ పోద్దో తెలియదు. ఇది ప్రజాస్వామ్యం అయితే నాశనం అయిపోయింది, ప్రజల కష్టం అయితే నాశనం అయిపోయింది. ఇదంతా ఇంకా ఇంకా దీని పొడుగు చాలా గొలుసు కట్టు చెరువుల బతుకుంటుంది. ఇది దాని తర్వాత ఒకటి, దీని తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుల తర్వాత ఫుల్ బెంచ్, హాఫ్ బెంచ్, ఇవన్నీ ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని చూలే ఏమని పడది. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో అమెరికాకి వెళ్ళి వచ్చినాక అంటే అమెరికాకి పోయేటప్పుడు డాడీకి లేఖ రాసింది, అమెరికాకి వెళ్ళి రాగానే దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని చెప్పి అన్న మీద ఎక్కువ పెట్టింది బాణం కవిత. ఇప్పుడు మళ్ళోసారి అమెరికా పోయి వచ్చినాక అన్నను వదిలేసింది కానీ ఇటు బావ మీద ఇటు సంతోష్ మీద కామెంట్ చేసింది. ఏంది అన్నను వదిలిపెట్టిన కారణం ఏమైంది? ఇప్పుడు ఒక్కటేనా, అమెరికాకు బతకపోయిన వాళ్ళు వీళ్ళంతా. ఒకప్పుడు అమెరికాకు బతకపోయిన వాళ్ళు వీళ్ళ పిల్లలను చదివించుకునేందుకు పోతాన్లు వస్తాన్లు అంటే అమెరికాకు సెటిల్ కొడతాన్లు ఉన్న వీళ్ళు విమానంలో సెటిల్ కొడతాన్లు. అమెరికాకు బతకపోయిన వాళ్ళ బతుకు అమెరికాకు సెటిల్ కొట్టినట్టు కొట్టి విమానంలో వచ్చి మన ప్రచార మాధ్యమాల మధ్య వాళ్ళు రత్నాల వతగా దీట్ల వతగా వెలుగుతాను. వాళ్ళ రాత గట్లున్నది. తెలంగాణ బతుకులు గిట్లనే ఉన్నాయి. కామారెడ్డిలో వాళ్ళు మునిగి ఆగమవుతాను. అనేక ప్రాంతాలు ఈ విధంగా ఆగమవుతాయి. ఫైనల్గా మార్వాడి గోబ్యాక్ సంబంధించి ఏం చెప్తారు? అంటే మార్వాడి గోబ్యాక్ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. మొన్నటిదాకా జర చల్లబడ్డది, మళ్ళా వేడవుతున్నది. ఎందుకు మార్వాడి గోబ్యాక్ అనేది జరగాల్సిన అవసరం ఉందా? మార్వాడి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందా? ఎవ్వరు వెళ్ళిపోవద్దు కానీ ఎల్లగొట్టేటట్టు చేసుకోవద్దు. ఎవ్వని ఈర్ష్యకు గురి కావద్దు. ఎవ్వని బతుకులల్లో మీ బతుకు చిచ్చు పెట్టద్దు. అందుకనే మంచిగా బతికేతోడు చిన్నగా బతికేతోని మంచిగా చూడాలి తప్ప వాడిని బతకకుండా చేస్తే ఎవరిని బతుకైనా గట్టినే అవుతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎట్లా పుట్టింది? ఇప్పుడు ఆంధ్రోళ్ళ పెత్తనం ఎక్కువైతేనే కదా. మరి ఆంధ్రోళ్ళు వేయలే. ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఎమ్మెల్యేలు కూడా అవుతాను. ఆంధ్రోళ్ళు కూడా పోలేదు కదా. ఇప్పుడు ఎవడు ఓడు ఏది కాదు. కానీ ఇటువంటి అవకాశం ఇయ్యొద్దనేది నా విజ్ఞప్తి. ప్రధానంగా బీజేపీ మార్వాడీలకే మద్దతు పలుకుతున్నది ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఏం చెప్తారు మీరు? బీజేపీ ఏ పార్టీ అయినా ఏ కులానికి మద్దతు ఇవ్వద్దు. ఇచ్చుడు అనేది కరెక్ట్ కాదు. ఇత్తాందనేటువంటి అపోహ ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇవాళ బీసీలకు వ్యతిరేకం అని అంటారు, ఎస్సీలకు వ్యతిరేకం ఉన్నది పార్టీ అని అంటారు. ఎస్సీలకు వ్యతిరేకం, బీసీలకు వ్యతిరేకం నిజం మీద నిగ్గైతే తేలింది కదా. ఇవాళ స్వాతంత్ర భారతదేశంలో 78 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో 3 సార్లు ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి అయింది కదా. ఇవాళ అనేక మంది బీసీలు ముఖ్యమంత్రులు అయింది కదా. బీజేపీ హయాంలోనే బీజేపీ యొక్క ఆలోచన విధానం మేరకే వీళ్ళందరూ అయింది కదా. ఎస్టీలు కూడా ముఖ్యమంత్రులు అయింది కదా. కాబట్టి అనవసరమైన అపవాదులకు తావీయకుండా ఏ పార్టీలైనా మెదలాలి తప్ప అనవసరమైన ఎవరి మీద కూడా బట్టగాల్చి మీదేయద్దు. ఫైనల్ ఒక్క మాటలో ఏం చెప్తారు? బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లుండబోతు అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్కు భవిష్యత్తు అనేది లేదు. ఆ కుటుంబానికి ఇక నూకలు జల్లై ఆ పాపం పండే కాలం వచ్చింది, పాపం పండింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. సో రాజా యాదవ్కి క్లియర్గా చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నూకలు చెల్లినాయి, పార్టీ పని అయిపోయింది, ఇక ఫ్యామిలీ అంతా కూడా చిన్నాభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంది. మరి నిజంగానే సిబిఐ
ఎంట్రీ తోటి ఈ కేసు ఎక్కడ దాకా పోతుంది, నిజంగానే మరి అవినీతి ఆరోపణలు పొందుతున్నటువంటి నాయకులకు మరి నిజంగా శిక్ష పడుతుందా, లేకపోతే కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారా? ఏం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్ అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.